నమస్తేనండి, నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. మీరు మేషరాశిలో జన్మించి ఉన్నారా? అయితే ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీ అదృష్టం తిరగబోతుందండి. సో నా దగ్గరికి చరణ్ అనే ఒక 25 ఏళ్ళ అబ్బాయి, సో ఆయన డిగ్రీ పూర్తి చేసుకొని పీజీ కోసమని హైదరాబాద్కు వచ్చాడు. ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేశాడు. సో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ నా దగ్గరికి కరెక్షన్కి వచ్చాడు. కరెక్షన్కి వచ్చాక చరణ్, సో సి అనే లెటర్ మేషరాశిలో ఉంది, నీకు ఫుడ్ పరమైన బిజినెస్ మంచిగా కలిసి వస్తుందని చెప్పాను. అక్కడే ఉస్మానియా క్యాంపస్ దగ్గరలో ఒక చిన్న బండి పైన ఒక హోటల్ ప్రారంభించాడు. కానీ ఈయన ప్రారంభించిన 6 నెలల్లోపే అనుకోని విధంగా మంచి గిరాకీ వచ్చింది, డెవలప్ అయ్యాడండి. సో ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చాడు. ఒక 2 వర్కర్లను పెట్టుకొని పని చేపించేంత స్టేజ్కి రాగానే ఈయన మీద అసూయ, ఈర్ష్య, ద్వేషంతో పక్కనే 4-5 బండ్లు వచ్చేసి ఈయన బిజినెస్ని దివాలా తీసేశాయి. ఎవరి రాశిలో అయితే మేషరాశి వాళ్ళకి మీరు డెవలప్ అవుతుంటే మీ పైన అసూయ, ద్వేషంతో మీ పక్కన వాళ్ళే, మీకు దగ్గర అనుకున్న వాళ్ళే, మీ బంధువులే మీ డెవలప్మెంట్ను ఆపేయాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సో మళ్ళీ చరణ్ ఒక 6 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్పారు, మీరు కరెక్షన్ ఇచ్చారు, నా జీవితం బాగానే ఉందనుకునే టైంకి మళ్ళీ నేను 0 దగ్గరికి వచ్చేలా ఉన్నాను సార్ అని అంటే, మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్లయితే నీకు మళ్ళీ నీ అదృష్టాన్ని ఎవరూ లాక్కోరు, నీ తలరాత నీ చేతిలోనే ఉంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే అవందంటూ ఏమీ ఉండదు. నీ స్థానాన్ని మార్పు చేసుకొని మళ్ళీ నీ వ్యాపారాన్ని ప్రారంభించని చెప్పాను. సో ఒక్కసారి మనకు ఫెయిల్యూర్ వచ్చిందని మన ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు. ప్రయత్నిస్తేనే, మనం 100 ప్రయత్నాలు చేస్తే ఏదో ఒక రోజు విజయం మిమ్మల్ని వరిస్తుంది.